రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఇంతకు ముందరైతే ఒకే తల్లి బిడ్డల్లాగా ఉండేవి. అంటే ఒకటే తల్లి దగ్గర ఉన్నట్టు. ఆ రెండింటిని కూడా విడదీశాము, యాజిటేషన్ వచ్చింది, రెండు రాష్ట్రాలుగా వేరైపోయినాయి. తెలుగు రాష్ట్రం అనేది రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. అయినప్పటికీ కూడా కలిసికట్టుగానే ఉంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. సో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అన్ని సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. బట్ రాజకీయ పరంగా చూసుకుంటే రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీ పరంగా కూడా రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న విభేదాలు అనేవి వస్తూ ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కొంతమంది మాత్రము టార్గెటెడ్ గా ఆంధ్ర రాష్ట్ర అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంత అంటే విభేదాలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తుంది. సో మనకి ఆ వార్త కూడా వైరల్ అవుతుంది. ఒకసారి దాని గురించి మాట్లాడదాం ఫుల్ డీటెయిల్ గా. మనతో పాటు ఈ రోజు సోషల్ యాక్టివిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏంటి మేడం అంటే అసలు మామూలుగా మనకి యాజిటేషన్ వచ్చి విడిపోయినందుకే ఈ రోజు కొద్ది బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే కలిసి ఉంటే బాగుండేది, పెద్ద రాష్ట్రంగా ఉండేది అని. సో ఇప్పుడు ఇద్దరం అయిపోయాం ఎట్లాగున్నా. మరి దాన్ని ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే విభేదాలు సృష్టించడానికి రాజకీయ పరంగా కానీ అలాగే సినీ ఇండస్ట్రీ పరంగా కానీ కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అది మీరే చెప్పాలి దాని గురించి విశ్లేషణ. ఇవాళ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక మీటింగ్ లో ఈ కులానికి ప్రాంతానికి గురించి ఎక్కువ మాట్లాడి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారనిపించింది. ఇప్పుడు నాగేశ్వర గారి విషయం ఉంది, మనం కూడా మాట్లాడుకున్నాం. అవునవును. మనం ఏ మాట కామాట నాగేశ్వర గారి మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీడియాలో మాట్లాడే అన్ని మాటలకి సోర్సులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రిడిక్షన్స్ వాళ్ళు చెప్తారు, ఎవరికి తెలిసిన సమాచారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి ఈ విధంగా ఆయన మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే కొన్ని సందర్భాల్లో నాగేశ్వర గారు కూడా కింద పడ్డా నాదే పై చేయి అన్నట్లుగా ఉండాలని చూశారు అని మనం చాలా బ్యాలెన్స్డ్ గా న్యూట్రల్ గా మనం మాట్లాడాము. పైగా దానిలో ఎక్కువ భాగం 90% నాగేశ్వర్ గారినే మనం సపోర్ట్ చేస్తూ మాట్లాడాము. అయితే ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉంటాయని అనుకోరు మనం మాట్లాడుకున్న దాని మీద. కానీ కొంతమంది ఆ విషయాన్ని తమకి ఎప్పటి నుంచో మనసులో గూడు కట్టుకున్న బాధలకి, అపోహలకి, ఆందోళనలకి ఇవాళ ఆ ప్రెస్ మీట్ ఒక వేదిక అయింది. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు అక్కడ విషయం ఏంటి, అదే మాట్లాడాలి. నాగేశ్వర్ గారికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసేస్తున్నారు అనే ఒక పుకారు మీడియాలో పుట్టింది. ఇది వ్యక్తులు చేశారా మీడియానే చేసిందా అనేది వేరే విషయం, కానీ ఆ పుకారు అయితే వచ్చింది. సరే, అసలు వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు ఎందుకున్నారు, ఎవరా పోలీసులు అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లా. సరే, మీడియాలో వచ్చిన వార్తలకి స్పందించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు క్లియర్ గా ఇచ్చేశారు, మేం కాదు, మాకు సంబంధం లేదు, మాకు అసలు అలాంటి ఉద్దేశమే లేదు అన్నారు. మరి ఇంత జరిగిన తర్వాత వాళ్ళు అసలు ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ చూడకపోవడం ఒక తప్పు అయితే, చూసినా గానీ దాన్ని ఖాతరు చేయకపోవడం రెండో తప్పు. సరే, ఏదన్నా కానివ్వండి, మీరు వచ్చి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఆంధ్ర ఉక్కు పాదాలు అన్నట్లు పెట్టారు. అసలు ఆంధ్ర వాళ్ళకి ఏదో పని పాట లేనట్టు, వీళ్ళ మీదే పెత్తనం చేయటానికి వాళ్ళు ఉన్నట్టు, ఇక రకరకాల మాటలు, రకరకాల వ్యవహారాలు వచ్చినాయి ఈరోజు. అసలు ఏది ఏమైనప్పటికీ ఖండించవలసిన విషయాలు కులాన్ని తీసుకురావటం. అసలు ఈ రోజు వరకు, నిన్నటి వరకు, ఇవాళ పొద్దున ఈ ప్రెస్ మీట్ జరిగే వరకు ఎవ్వరు మాట్లాడినా నాగేశ్వర్ గారు కులం గురించి కానీ, కులం ప్రాతిపదికతో నాగేశ్వర్ గారు కానీ ఎవరు మాట్లాడలా. ప్రాంతం పేరుతో కూడా ఎవరు మాట్లాడలా. చాలా మంది నాగేశ్వర్ గారిని ప్రాంతాలకి అతీతంగా ఒక మేధావిగా గౌరవిస్తారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా గౌరవిస్తారు. అవును, ఇప్పుడు దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన అనాలిసిస్ రెస్పెక్ట్ చేస్తారు. ఆయన ఏం చెప్పబోతున్నారా అని వినడానికి రెడీగా ఉంటారు. ఏది ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా సరే ఆయనకు అందుకే అంత వ్యూవర్షిప్ ఉంటది. ఆయన ఒక వీడియో పెట్టారు అంటే ఒక్కొక్కసారి మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొన్ని కంటెంట్స్ అన్ని ఉండాలని లేదు, ఒక 10% ఏదో ఒకటి అటు ఇటు ఉంటది. కానీ ఆయనకి
అంత ఫాలోయింగ్ రావడానికి ఆయనకి రెండో పని లేదు, రెండో వ్యవహారం లేదు. ఎంతసేపు చదువుకోవడం, చదువుకున్నది విశ్లేషించి ఇప్పుడున్న పరిస్థితులకి అన్వయించి మాట్లాడడం, వీలైతే సమస్యలకు పరిష్కారం చెప్పగలగటం, సూచించటం. ఆయన పరిష్కారం చేస్తారని కాదు, సూచించటం. పైగా ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎమ్మెల్సీగా పనిచేసిన కాలంలో ఆయన చక్కగా ప్రజా సమస్యల గురించి మాట్లాడారు అనే ఒక మంచి పేరు కూడా తీసుకొచ్చుకున్నారు. ఈ ఈ ఈ విషయాల మీద ఎవరికీ అభ్యంతరం లేదు. ఈ విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడట్లా. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే, ఆయన మాట్లాడిన మాటలకి అక్కడ కొంతమందికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఈయనకి విశ్లేషించే హక్కు ఎలా ఉందో మమ్మల్ని అంటారా అని మాట్లాడే హక్కు మాకు కూడా ఉంది అనుకుని వాళ్ళు కొంచెం హార్ష్ గా రియాక్ట్ అయ్యారు. అది తప్పు. ఏంటి అంటే, ఆయనకి వైసీపీ కండువా వేయటం తప్పు. అది కరెక్ట్ కానే కాదు. మనం అది ఖండించి తీరవలసిందే ఎప్పటికైనా. అది ఆయనకు బాగా హర్ట్ అయ్యారు, ఆయన డీప్ గా హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడాల్సింది ఇవే, మనము వేదాంత కంపెనీకి ఇచ్చిన దాని గురించి మాట్లాడుకోవాలి కదా, అది కదా అసలు ప్రజల సమస్యలకు అవసరమైంది, ప్రజా సమస్యల గురించి కదా మనం మాట్లాడుకోవాలి. ఇంత సమయాన్ని వృధా చేయటం కరెక్ట్ కాదు, ఈ చర్చ ఎటో పోతుంది, నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను అన్నారు. అవును, స్వాగతించాం. కానీ మళ్ళీ వాళ్ళేదో అని, ఈయనేదో అని, అది ఇది కాకుండా జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టి ఆయన పైన పోలీస్ స్టేషన్స్ లో, దానివల్ల పోలీసులు వస్తారని ఈ ఊహాగానాలు ఇవన్నీ జరిగినాయి. జరిగితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడి, నిన్న పవన్ కళ్యాణ్ కూడా స్టేట్మెంట్ మాట్లాడడం, ఆయన మాట్లాడింది కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. అవును, అదే అనలిస్టులు పేరు కోసం వాళ్ళు చేస్తారు. మళ్ళీ ఇన్ని గంటలకు వెళ్ళారు, ఇన్ని నిమిషాలకు వెళ్ళారు, ఇన్ని సెకండ్లో ఇది మాట్లాడుకున్నారు, ఇవన్నీ కొంచెం ఆయన అదేదో సినిమా ఒకటి ఉంటది కదా, ఏదో రాంబాబు అనే ఒక సినిమా ఉంటది, గంగతో రాంబాబు, ఆ సినిమాలో లాగా మాట్లాడాలని చూశారు. కాస్త వెటకారం జోడించి మాట్లాడారు. అయినంత మాత్రాన ఆయన మాటల్ని మీరు ఖండించండి, కానీ ఆయన ప్రాంతం గురించి మాట్లాడితే మటుకు ఒప్పుకునేది లేదు. ఆయన హైదరాబాద్ లో ఎందుకు ఉండాలి అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, ఈ మళ్ళీ మధ్యలో కథలో పెట్ట కథలు ఉన్నట్టు టిఆర్ఎస్ కవిత ఆయన అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడిస్తాం అని మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు ఎందుకు ముట్టడిస్తాం అంటే పక్కనే ఉంది కదా ఆయన, అమరావతికి వెళ్ళు, మీ పోలీసులకు మాకు ఇక్కడ ఏం పని, మా పోలీసులు మీ పోలీసులు మా మేధావులను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని మాట్లాడు. లేదు అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఏం సమస్యలు లేవు, నువ్వు మాట్లాడాలనుకుంటే, నువ్వు ఉద్యమాలు చేయాలనుకుంటే వాటి మీద ఫోకస్ లేదు. ఏదైతే చక్కగా ఫ్యాషనబుల్ గా ఉంటదో, పైన మాట్లాడే ట్రెండింగ్ లో ఏది ఉంటదో అవి మాట్లాడుతూ ఉంటాం ప్రశాంతంగా కూర్చొని. ఇది అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కాస్త. వాళ్ళల్లో పెద్ద ఆయన, పేరుకు పెద్ద ఆయన, మినీ మేధావి, నేను పెద్ద మేధావిని అనుకుంటాడు ఆయన. ఆయన అవసరమైతే నాగేశ్వర్కి నేనే పాఠాలు చెప్పానని కూడా చెప్తాడు. ఆయన ఏకంగా పవన్ కళ్యాణ్, నాగేశ్వర్ గారి కాలిగోటికి పవన్ కళ్యాణ్ సరిపోడు అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే సరే, ఎవరి రంగాల్లో వాళ్ళు నిష్ణాతులే అనుకోవాలి, మాట్లాడిన మాట గురించి మాట్లాడాలి తప్పితే కాలిగోళ్ళు ఏలిగోళ్ళు కదా కాదు కదా మాట్లాడాల్సింది. మళ్ళీ అది చాలనట్టు సినిమాల వాళ్ళని చాలా ఎద్దేవా చేస్తా మాట్లాడటం, అంత సినిమాలంతా ఆ ప్రాంతం వాళ్ళే ఆక్రమించేశారు అని చెప్పటం, పైగా ఆ ప్రాంతం వాళ్ళే అనే దానికంటే కూడా ఆ కులం వాళ్ళే ఉన్నారు అని చెప్పటం, ఆ ఏరియాలోకి వెళ్తే ఆ కులం వాసన వస్తుంది అని చెప్పటం. ఎందుకు మేడం, ఇంత అవసరమా? మరి వాళ్ళ మేధావుతనం ఎక్కడికి వెళ్తుంది అసలు? జర్నలిస్టులుగా లేకపోతే ఒక అనలిస్టులుగా? అదే ఉద్యమకారులు అని చెప్పుకుంటారు. ఏం ఉద్యమాలు? రెచ్చగొట్టే ఉద్యమాలే, ప్రజలను పక్కతో పట్టించి సినిమాల్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఆ సకల వ్యసనాలు ఉన్నోళ్లే సినిమాల్లోకి వెళ్తారు. తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు, ఆళ్ళు ఈళ్ళు అని చెప్పి అందుకే విలువ లేకుండా పోతుంది మేడం సొసైటీలో. నిజంగాను మనం చెప్పేదానికి పబ్లిక్ అందుకే ఇవి ఇంతే వాగుతుంటారు. ఏదో ఇలా మాట్లాడేశాడు. మాట్లాడేసి ఆయన అసలు హైదరాబాద్ లో ఉండడానికి వీల్లేదు పవన్ కళ్యాణ్ ఆయన అన్నాడా?
ఇంకొకళ్ళు వచ్చేసేసి ఇంకొకటి. అసలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రాంతీయ విభేదాలు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు అరెస్ట్ వార్త నిజమా కాదా? మీరు అది కన్ఫర్మ్ చేసుకున్నారా? అవును. పోనీ వాళ్ళు ఖండించిన తర్వాత అయినా దాన్ని మీరు ఎందుకు ఖాతరు చేయట్లేదు? అసలు ఇక్కడ విషయం నాగేశ్వర గారి కోసం పెట్టిన మీటింగ్ లాగా లేదు. మీ మీ బాధ, మీ ఆక్రోశము, మీ ఆ, మీ మీ సొంత బాధని చెప్పుకోవటానికి ఉన్నట్లుగా అవకాశం దొరికిందని వీళ్ళ నొప్పిని వీళ్ళు తెలియజేయడానికి తెలియజేయడానికి పెట్టినట్టుంది. ఇవాళ పెట్రోల్ రేటు 7 రూపాయలు పెరిగింది. అవును మేడం, ఇప్పుడు మొత్తం 9 అయింది మేడం. 7 రూపాయలు అనుకుంటున్నాను. బంక్ లో కొట్టించినోడు ఎంత పెరిగిందమ్మా టోటల్ గా అంటే 9 రూపాయలు అన్నాడు. 10 రూపాయలు పెంచుతామని టార్గెట్ పెట్టారు. సరే దీని గురించి మాట్లాడండి. మాట్లాడవు. దీని గురించి మాట్లాడాలంటే లాఠీ దెబ్బలు తగులుతాయేమని భయం. అవును, ప్రజలకు ఉపయోగపడిపోద్ది. మనకు ఊరికే మైక్ ముందు కూర్చొని మైకాసురం లాగా మాట్లాడితే సరిపోతుంది. మనకి మన ఆవేశము, మన కోపము అంతా. పైగా నాకు వీటన్నిటిని మించి బాధ అనిపించింది ఒక ప్రాంతాన్ని తీసుకురావడం. అవును, ప్రాంతీయ విభేదాలు సృష్టించడం, కులాన్ని తీసుకురావటం. అసలు ఈ టోటల్ దీంట్లో కులం ఎక్కడి నుంచి వచ్చింది? అవును అవును. అసలు సినిమా ఇప్పుడు టాపిక్ పవన్ కళ్యాణ్ సినిమా నటుడైనంత మాత్రాన ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. అవును, దాని గురించి మాట్లాడు. పోనీ పవన్ కళ్యాణ్ చేసిన దానికి మిగతా సినిమా నటులకి ఏం సంబంధం? అసలు మొత్తం రంగున అందరికి పూసేయడం ఏంటి? అంటే ఇప్పుడు మాస్టర్ ఖాళీ దొరికింది కదా అని అల్లరి చేసిన పిల్లోడిని, అల్లరి చేయని పిల్లోడిని కూడా మళ్ళీ నువ్వు అల్లరి చేసినప్పుడు నాకు కొట్టానికి కుదురుతో లేదు అని అందరినీ పట్టుకుని వాయి తీసినట్లు లేదు ఇది. అందుకని ఇది ఏ మాత్రం సమర్థించే విషయం కాదు. అసలు ఇప్పుడు అడు చేసి ఇటు చేసి నాగేశ్వర గారి కోసం మాట్లాడింది కనిపించట్లే. ఎక్కడికో డైవర్ట్ చేసేసారు. అసలు విషయం ఏం తేలలేదా మరి? ఈ రోజు ఏమో మాట్లాడతారు, మాటలే కదా ఉంటాయి, అంతకంటే ఏముంటది. మనం ఇప్పటికీ మన స్టాండ్ ఏంటి అంటే మీడియాలో మాట్లాడేదానికి మనకి మన సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేమి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు చెప్పాలి అని సోర్స్ కోసం చూడటానికి కాదు కదా. అభిప్రాయం వెల్లడించారు, సమాచారాన్ని బట్టి తెలియజేయడం. మరి దీన్ని ఇంకెక్కడికి తీసుకెళ్తారో అసలు. మళ్ళీ పైగా ఎన్టీఆర్ బొమ్మ ఎందుకు ఉండాలి హైదరాబాద్ లో? ఎక్కడికి పోతుంది మేడం మొత్తం అంతా? అసలు మా పైడి జయరాజ్ గారిని ఎందుకు ఇక్కడ ఇది కానివ్వలేదు? గద్దర్ బొమ్మ ఎందుకు పెట్టట్లేదు? ఎవరిని అడుగుతున్నావు గద్దర్ బొమ్మ పెట్టకపోతే? ఇదంతా ఎక్కడొచ్చింది తెలుసా మేడం? మా రాష్ట్రానికి సంబంధించిన మేధావిని అన్నారన్న పాయింట్ దగ్గర ఇది మళ్ళా మొత్తం ఇది ఒక రకమైన చిచ్చు. అసలు మీరు చాలా మేధావులు రాష్ట్రానికి ఎక్కడ అసలు ఆయన అంతర్జాతీయం అయిపోతారు? అదే అంటున్నాను. ఇప్పుడు తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళు ఇక రేపు నుంచి తెలంగాణ వాళ్ళు మాత్రమే చూడాలా నాగేశ్వర గారి వీడియోలో? ఇది నాగేశ్వర గారికి మీరు చేస్తున్న అన్యాయం. అవును, అందుకని ఈ విగ్రహాల జోలికి అనవసరంగా, ప్రాంతాల జోలికి, కులాల జోలికి వెళ్ళకోకుండా సమస్యను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్టీఆర్ ఒక మహానుభావుడు. ఆయన విగ్రహం పెట్టుకుందాం అనుకున్నారు, పెట్టుకుంటారు. మేము పెట్టుకోనివ్వం. ఏం చేస్తారు పెట్టుకోనివ్వక? వైజాగ్ ఖమ్మంలో పెడుతుంటే ఇలాగే కుచిత బుద్ధితోటి ఆపారు బీఆర్ఎస్ వాళ్ళు. సరే, ఏది ఏమైనా ఇక్కడ ఫైనల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే పాత్రికేయ విలువల గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు పాత్రికేయ విలువల గురించే మాట్లాడండి. అంతే. పాత్రికేయుల రక్షణ కోసం మాట్లాడాలి అనుకుంటే దాని గురించే మాట్లాడండి. అంతేగాని ఎలుగులో కొలువు పెట్టి గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అసలు ఆంధ్ర వాళ్ళ పెత్తనం అనే మాట అనడానికే లేదు ఇక్కడ. అవును, అసలు తెలుగు వాళ్ళమే అని ఒకటి ఉన్నది చాలు మేడం. అసలు అలా కాదు. మరి మీరు ఇంత గింజుకుంటున్నారు కదా, నిజంగానే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు? నాగేశ్వర గారిని ఈ ప్రాంతానికే మీరు కన్ఫైన్ చేయదలుచుకుంటే ఈయన ఎందుకు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడినట్టు? అదే కదా మరి. అసలు ఏ సబ్జెక్ట్ ని ఎక్కడ డీవియేట్ చేసేస్తున్నారో అర్థం కావట్లేదు. అందరికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అందరూ గుర్తించాల్సింది ఈ పనికిరాని చర్చల వల్ల ప్రజా సమస్యలు గాలికి పోతున్నాయి. అంటే ఏదో ఛాయ్ దాకా బిస్కెట్ తిని వెళ్ళిపోవడానికి పనికొస్తుంది. పనికొస్తుంది. ఇవాళ సోషల్ మీడియా దుష్ప్రభావం ఏంటి, మహిళల పైన జరుగుతున్న అరాచకాలు ఏంటి, అకృత్యాలు ఏంటి, మనుషుల్లో వస్తున్న మార్పులు ఏంటి,
అసలు రేపొద్దున ఈ మనుషులు ఇలాగే ఉంటే సమాజం ఏమాత్రం భద్రంగా ఉంటదని కానీ అలాంటి వాటి గురించి మీరు ఏదన్నా మాట్లాడండి, టైము పెట్టండి వాటి కోసం. అంతేగాని అసలు ఆయనను అరెస్టే చెయ్యరు అనుకున్న తర్వాత కూడా అరెస్ట్ చేసేసినట్లుగా మీరు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. మీరు కానీ నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కావాలి అని అనుకుంటే, ఈ రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు ఉన్న రాష్ట్రంగా ఉండాలి అనుకుంటే మీ ఆలోచన విధానం మారాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.